శివుని ఆది నాట్యాన్ని దర్శించాలనే దేవతల కోరిక యుగాల నుండి వెలసింది. అప్పుడు ఆ దివ్య సంకల్పానికి ఒక మహాముని అవతరించాల్సి వచ్చింది. ఆకాశంలో నుండి ఆదిశేషుని తేజస్సు భూమిపైకి అవతరించబోయింది. గోనికా మహర్షిని సూర్యునికి అర్ఘ్యం సమర్పిస్తూ ఒక పుత్రుని కోసం ప్రార్థించింది. ఆమె చేతులలోని జలబిందువుల మధ్య ఒక ప్రకాశవంతమైన సర్పాకార శిశువు అవతరించాడు. పతన్ అంటే పడుట, అంజలి అంటే చేతులాంజలి. అంజలిలో పతించిన మహాత్ముడు, అందుకే ఆయన పేరు పతంజలి. అర్ధనర రూపంలో క్రింద భాగం సర్పస్వరూపం, పైభాగం మానవ ముని రూపం. ఆయన జన్మ ఒక దివ్య సంకేతం. యోగం, వ్యాకరణం మరియు నాట్యశాస్త్రానికి ఒక అమర దీపస్తంభం. శివుని ఆనంద తాండవాన్ని దర్శించేందుకు జన్మించిన మహర్షి పతంజలి. శ్రీనటరాజ స్తోత్ర రచన వెనుక గాథ. తిల్లై అరణ్యానికి మహర్షి పతంజలి చేరుకున్నాడు. ఆయన కోరిక ఒక్కటే, పరమశివుని ఆనంద తాండవ దర్శనం. చిదంబర మహాక్షేత్రం ద్వారం వద్ద నంది నిలిచి ఉన్నాడు. ద్వారపాలకుడు, ధర్మరక్షకుడు. పతంజలి నమస్కరించి లోపలికి ప్రవేశించాలనగా నంది అతన్ని ఆపాడు. ఇది దైవ నృత్యస్థలం, ఇక్కడ సర్పాలకు ప్రవేశం లేదు. అది మాట మాత్రమే కాదు, అవమానం. నీవు వ్యాకరణ శాస్త్రజ్ఞుడివి, నీవు అక్షరాలను విప్పి చదువగలవు, కానీ ఈ నృత్యం అక్షరాలకు అతీతం. సర్పరూపంలో ఉన్న పతంజలికి అది ద్వారం మూసిన మాట. ఆయన కోపపడలేదు, వాదించలేదు, తన జ్ఞానాన్ని చూపించేందుకు గర్వించలేదు. ఆయన లోపలికి చూడలేదు, లోపలికి ఆలోచించాడు. నంది అడ్డుకున్నది శరీరాన్ని కాదు, అహంకారాన్ని అని గ్రహించాడు. అక్షరాల్లో ఉన్న దీర్ఘస్వరాలు, ఆ, ఈ, ఊ, వాటికి ఉండే గీతలు, కొమ్ములు, పొడవులు, చరణం, శృంగం, అవి విస్తరణల ప్రతీకలు, అవి గర్వపు అవయవాలు. అప్పుడు పతంజలి ఒక అద్భుత నిర్ణయం తీసుకున్నాడు. ఆయన రచించిన స్తోత్రంలో ఒక్క దీర్ఘస్వరం కూడా లేకుండా రచించాడు. ఏ పొడుగు లేదు, ఏ విస్తరణ లేదు, ఏ అహంకార ఛాయ లేదు. అది పదాల తాండవం, అది వ్యాకరణ నాట్యం, అది వినయానికి రూపం. పదాలు లయలో ప్రవహించాయి, నంది నిలిచిపోయాడు, అక్షరాలు నాట్యం చేశాయి, ద్వారం మృదువైంది. పరమశివుడు సంతోషించాడు. పదాల లయకు, వినయపు శక్తికి, శాస్త్రంలో దాగిన భక్తికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అధ శ్రీ మహా శ్రీ నటరాజ స్తోత్రం సదంచితముదంచిత నికుంచిత పదం జలచలం చలిత మంజుకటభం పతంజలి దృగంజనమనంజనమచంచల పరం జనన భంజనకరం కదంబరుచిమంబరవసం పరమమంబుద కదంబకవిడంబకగలం చిదంబుధిమణిందు బహృదంబుజరవిం పరచిదంబరనటం హృది భజ హరం త్రిపురభంజనమనంతకృతకంకణమఖండదయమంతరహితం విరించి సురసంహతి పురంధర విచింతిత పదం తరుణచంద్రమకుటం పరం పద విఖండితయమం భసితమండితతనుం మదనవంచన పరం చిరంతనమముం ప్రణవ సంచిత నిధిం పరచిదంబరనటం హృది భజ అవంతమఖిలం జగదనంగ
सरित् तरङ्गनिकुरुम्बद्रुतिलं पटजटं शमनदं भसुहरं भवहरम् शिवं दशदिगन्तरविजृम्भितकरं करलसन्मृगशिशुं पशुपतिम् हरं शशिधनञ्जयपतं गनयनं परचिदम्बरनटं हृदि भज अनन्तमहस्नवृलसत्कटककिङ्किणि जलं झलं जलं झलरमम् मुकुन्दविधिहस्तगतमद्दललयध्वनिधिमितनर्तनभरम् शकुन्तरथबर्हिरधरन्दिमुखभृङ्गिरिटिसङ्घनिकटं भयहरम् सनन्दसनकप्रमुखवन्दितपदं परचिदम्बरनटं हृदि भज अनन्तमः सन्त्रिदशवन्द्यचरणं मुनिहृदन्तरवसन्तममलम् प्रबन्धवियदिन्द्ववणिगन्धवहवह्निमखबन्धुरविमञ्जुवपुषम् कवन्तविभवं त्रिदगदन्तरमणिं त्रिनयनं त्रिपुरखण्डनपरम् सनन्दमुनिवन्दितपदं सकरुणं परचिदम्बरनटं हृदि भज अचिन्त्यमलिवृन्दरुचिबन्धुरगलं कुरितकुन्दनिकुरुम्बधवलम् सतः प्रबदग त्रितयदर्शनपदं सुललितं चरणशृङ्गरहितम् सरः प्रबुदसन्धवहरि कति अलि प्रमुखदिल्गमुखसुन्दरफलम् सनञ्जनिपरं नकुजमुरुञ्चलरिधिं वरननु भजनतं दुरितदम् सैपतं बलिगुणं करीपं सरतसिंहरुणितरतराजस्तोत्रम् सन्तूरं सम्पूरं परचिदम्बरन्दं हृदि भज अनङ्गपवितन्दिनमजिं क्षितिदूरं धरमलं करुणयं परचिलम् चलन्तमनलं दधतमन्
प्रतिदिनं पतति यः कृतमुख सतः प्रभुपद